హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి రీసెంట్గా అయితే అండి నేను ఈ డిజైనర్ లాంగ్ డ్రెస్ని స్టిచ్ చేశాను. మరి బిగినర్స్కి అయితే చాలా సులువుగా నేర్పించేద్దామని అనుకున్నానండి. సో మరి ఈ రకమైన డిజైనర్ డ్రెస్ అయితే అండి ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. ప్రతి ఒక్కరూ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అండి ఇదే మోడల్లో అమ్ముతున్నారు కదా. సో మరి నేను కూడా అండి శారీతో ఈ డిజైనర్ డ్రెస్ని ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. మరి నేను పర్ఫెక్ట్గా అన్నాను కదా, మరి పర్ఫెక్ట్గా ఉందో లేదో మీరు కమెంట్ చేశారంటే చాలా బాగుంటుందండి. సో మరి దీనికి సంబంధించిన వేస్ట్ బెల్ట్ అంటే హిప్ బెల్ట్ కూడా నిన్న మీకు ఎలా తయారు చేయాలని చూపించాను కదండి. సో మరి అదైతే అండి ఈ లాంగ్ డ్రెస్ కోసమే స్టిచ్ చేశాను. సో మరి నేనైతే అండి ఈ డిజైనర్ డ్రెస్ కోసం ఒక శారీ మొత్తం నేను తీసుకున్నానండి. సో మరి ఇదైతే అండి కాటన్ శారీస్ ఉంటాయి కదా మన పెద్దవాళ్ళవి. సో మరి ఆ శారీతో అయితే అండి నేను కుట్టేశాను. దీనికి ఉన్న పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉందండి. అందుకే నేను ఫ్రంట్లో ఈ విధంగా అనార్కలి మోడల్లో కుట్టేశాను. సో మరి చాలా సులువుగా ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. ఈ వీడియో అయితే అండి 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ఎందుకంటే లెంగ్తీగా ఉందని 2 చూస్తేనే అండి మీరు పూర్తిగా ఈ డ్రెస్ అనేది కుట్టుకోవచ్చండి. అందుకే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో మరి చూస్తున్నారు కదండి, ఇదే అండి నేను తీసుకున్న శారీ. ఈ శారీ అయితే అండి ఆల్మోస్ట్ 6.5 మీటర్స్ ఉంది. సో మరి ఈ శారీకి పళ్ళు చూపిస్తాను చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. మొత్తం ఇక్కడ జెర్రీ డిజైన్తో ఫ్లవర్ వర్క్ అనేది ఉందండి. అందుకే ఇది ఈ విధంగా ఫ్రంట్లో వేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచించి ఇక హ్యాండ్స్కి కూడా అదే వేద్దామని అనుకున్నానండి. సో అందుకే పళ్ళు పార్ట్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం అండి టాప్ పార్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా అయితే అండి నేను పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాను, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అవి చూసేద్దాం. లెంగ్త్ అయితే ఇక్కడ నేను 15 ఇంచెస్ తీసుకున్నానండి. 15 అయితే సరిపోతుంది ఎవరికైనా. ఒకవేళ మీకు కావాలంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు. ఇక షోల్డర్ అయితే అండి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ లెంగ్త్ కాదండి, 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెసే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నాక మనము ఈ లైన్ అనేది డ్రా చేసుకుందామండి. సో ఇప్పుడైతే అండి మనము చెస్ట్ పార్ట్ మెజర్మెంట్ కూడా తీసుకుందాము. చెస్ట్ పార్ట్ అయితే అండి 34 ఇంచెస్ చెస్ట్ అండి ఇది. సో 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 మనకి 8.5 వస్తుంది కదండి. సో మరి 8.5కి మనము 2 ఇంచెస్ మార్జిన్ అనేది యాడ్ చేసుకుందామండి. సో టోటల్ అయితే మనకి ఇక్కడ 10.5 అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ 10.5కి మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. సో మెజర్మెంట్స్ మాత్రం అండి మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకోవాలి. 34 ఇంచెస్ అయితే సేమ్ ఇదే తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. సో మరి ఇక్కడ కర్వ్ కూడా ఆర్మ్ హోల్ గీసుకోవాలి కదండి. దానికోసం నేను ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని నేను ఈ షేప్ అనేది ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను. ఫ్రీ హ్యాండ్తోనే అండి ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మనకి చాలా చక్కగా వచ్చేస్తుంది. సో బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పి పాయింట్ టు పాయింట్ నేను ఇక్కడ చెప్తున్నానండి. చాలా సులువుగా మీకు నేర్పిస్తున్నాను. బిగినర్స్ అయితే అండి ఈ విధంగా పేపర్ కట్ చేసుకుంటే ముందుగా బాగుంటుంది. ఇటువంటి డిజైన్స్ కండి పేపర్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది తర్వాత మీకు చెప్తాను కూడా. సో ఇక్కడ వేస్ట్ పార్ట్ అనేది 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 అంటే 7.5 అండి. 7.5కి ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని టోటల్ అయితే మనకి 10 వస్తుంది కదండి. కింద డాట్ కోసం నేను ఇంకొక 1/2 ఇంచ్ తీసుకున్నానండి. అందుకే టోటల్ 10 అయితే మనకి వచ్చేస్తుంది. వెనకల డాట్స్ పెడితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకవేళ డాట్ అనేది పెట్టకపోతే వెనకాల ఎత్తుకున్నట్టు ఉంటుంది. అందుకే చిన్న 1/2 ఇంచ్కి డాట్ అనేది పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము షోల్డర్ విడ్త్ అవి తీసుకుందామండి. సో ఇక్కడ టోటల్ షోల్డర్ మనం 6 తీసుకున్నాం కదండి. దాంట్లో నెక్ విడ్త్ వచ్చి నేను 2.75 తీసుకుంటున్నాను. ఇక షోల్డర్ విడ్త్ ఏమో 3.25 తీసుకుంటున్నాను. ఇక ఆల్రెడీ ఇక్కడ లైన్ ఉంది కదండి, అది నేను ముందు 2.5కి తీసుకున్నాను. అందుకే నేను అది వద్దని చెప్పి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. 2.75 తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే షోల్డర్ మరీ వెడల్పు అవుతుందని చెప్పి నేను మళ్ళీ తగ్గించేసానండి. షోల్డర్ విడ్త్ తగ్గించేసి ఇక్కడ నేను నెక్ విడ్త్ అనేది 2.75 తీసుకున్నాను. అర్థమైంది కదండి. అందుకే ముందుగా ఒక లైన్ డ్రా చేశాను, అదైతే నేను ఇక్కడ కొట్టేశాను చూడండి. సో ఈ విధంగా నెక్ డౌన్ వచ్చి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నానండి బ్యాక్ సైడు. సో ఈ విధంగా రౌండ్గా మనము నెక్ అనేది డ్రా చేసి పెట్టుకుందాం. సో అర్థమైంది కదండి. 2.75 ఏమో నెక్ విడ్త్, 3.25 ఏమో షోల్డర్ విడ్త్. ఈ ప్రకారం తీసుకున్నామంటే మనకి షోల్డర్ కూడా వెడల్పుగా రాకుండా చాలా చక్కగా ఉంటుంది. మరి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అవి నేను పెడుతూ ఉంటాను, మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి డ్రా చేసుకుందామండి. నాకు చెప్పాను కదండి పేపర్ ప్యాటర్న్ ముఖ్యమని, అది ఎందుకనేది ఇక కాసేపట్లో మీకు అర్థమవుతుంది.
సో ఇక ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం మనము ప్యాచ్ వర్క్ లాగా కుట్టాం కదండి, దానికి సంబంధించి ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్స్ అవి తీసుకుందాం. ముందుగా అయితే అండి బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఎగ్జాక్ట్గా అదే విధంగా డ్రా చేసి పెట్టుకుందాం. సో నేనైతే అండి ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను కదా, సో ఎగ్జాక్ట్గా అదే ప్రకారంగా లెంగ్త్ ఫ్రంట్లో కూడా 15 ఇంచెస్ మనం తీసుకొని ఈ విధంగా డ్రా చేసి పెట్టుకుందామండి. సో మరి నేనైతే అండి ఈ వీడియోని కాస్త లెంగ్తీగానే పెట్టాను, ఇంకా స్ప్లిట్ చేసి పెట్టానండి. మరి ఎంతైనా డిజైనర్ లాంగ్ డ్రెస్ కదండి, ఇది కుట్టాలంటే చాలా టైం పట్టింది నాకు. మరి అంత టైం పట్టినప్పుడు మినిమం 20 మినిట్స్ కూడా పెట్టకపోతే మీకు ఫాస్ట్గా పెట్టేస్తే అర్థమవుతుంది కదండి. అందుకే నేను కొంచెం స్లోగానే పెట్టాను, ఎక్కువ ట్రిమ్ చేయకుండా మీకు అర్థం అవ్వాలని చెప్పి పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి మనము ఈ ఆర్మ్ హోల్కి లైన్స్ అనేవి డ్రా చేసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్లో మనము ఆర్మ్ హోల్కి లోత్ అనేది తీసుకోవాలి కదండి, అందుకే నేను మళ్ళీ ఒకసారి లైన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్లో అయితే అండి నేను నెక్ వచ్చి డీప్ వచ్చి నేను ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ 6 కావాలన్నా తీసుకోవచ్చు, ఒకవేళ 5 కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి. నాకైతే 5.5 సరిపోతుందని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు బాక్స్ లాగా డ్రా చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ రౌండ్ షేప్ కాకుండా నేను డైమండ్ షేప్లో పెట్టాలని అనుకున్నాను, అందుకే ముందుగా అయితే అండి షేప్ అనేది డ్రా చేయలేదు, జస్ట్ ఇక్కడ లైన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోత్ అనేది కూడా తీసుకుందామండి. ఫ్రంట్ సైడ్ కొంచెం లోతుగా తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి కుట్టాక మనకి ఇక్కడ కుచ్చుగా ముడతగా వచ్చేస్తుందండి. అందుకే ఎప్పుడైనా సరే అండి ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలండి. 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకున్నామంటే మనకి చాలా చక్కగా నీట్గా వస్తుందండి. నేను మీకు వేసుకొని కూడా చూపించాను కదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు మరి కింద వేస్ట్ లైన్ కూడా అదే ప్రకారం మనం డ్రా చేసుకుందామండి. సో మరి ఫస్ట్ అయితే అండి నేను ఇక్కడ ఫ్రంట్లో మనము డాట్ పెట్టక్కర్లేదని చెప్పి, అంటే నాకు ఫ్రంట్ సైడ్ డాట్ అవసరం లేదని చెప్పి నేను 1/2 ఇంచ్ అనేది తీసుకోలేదండి. డైరెక్ట్గా నేను మామూలుగానే వేస్ట్ పార్ట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించానండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదండి డాట్ కోసము, అందుకే ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. కానీ నేను తర్వాత మళ్ళీ పెడదామని అనుకున్నాను, అది ఎలా పెట్టాను అనేది కూడా మీకు తర్వాత చూపిస్తానండి. సో ఫ్రంట్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి, వదిలేయచ్చు, అది మీ ఇష్టము. ఎందుకు పెట్టానని కూడా మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు మనము కింద నుంచి 3 ఇంచెస్కి ఇక్కడ మార్క్ అనేది చేసుకుందాము. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఈ లైన్ అనేదండి మనము ఫ్రంట్లో ప్యాచ్ వర్క్ లాగా కుట్టాం కదండి, దానికోసం ఈ మెజర్మెంట్స్ అండి. సో మరి షోల్డర్ విడ్త్ ఉంది కదండి, ఈ షోల్డర్ విడ్త్లో ఉంచి సెంటర్ పాయింట్కి తీసుకొని ఆ పాయింట్ నుంచి కింద పెట్టిన 3 ఇంచెస్ దగ్గర పెట్టిన పాయింట్కి కలపాలి. సో ఎగ్జాక్ట్గా సెంటర్ అనేది మార్క్ చేసుకోవాలండి. సో ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ లాగా ముందుగానే డ్రా చేసి పెట్టుకుందాం. సో మరి చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ అనార్కలి మోడల్ అని. అప్పట్లో అనార్కలి వాళ్ళు వేసుకునే వాళ్ళు కదా, ఫుల్ హ్యాండ్స్ డ్రెస్తో ఈ విధంగా ఫ్రంట్ సైడు సేమ్ ఇలానే వస్తుందండి. సో మరి ఇంకోటి కూడా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఇదైతే అండి ప్యాచ్ లాగా మనం కుట్టాం కదా, ఇలా కాకుండా అనార్కలి డ్రెస్లోనే టాప్ పార్ట్ వచ్చండి కోట్ లాగా మనకి కిందకి వచ్చేసి, అంటే చెస్ట్కి డౌన్కి వచ్చేసి అటాచ్ లాగా ఉంటుందండి. ఆ మోడల్ కూడా కుట్టబోతున్నాను, అది కూడా మీకు నేర్పిస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ఆ డ్రెస్ కుట్టినప్పుడు పెట్టేస్తాను. ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ అయితే మీరు నేర్చుకోండి. సో ఇక్కడ ఒక 1.2 ఇంచెస్ కర్వ్ అనేది తీసుకున్నానండి రౌండ్ కోసము. ఎక్కువ రౌండ్ అనేది అంటే పైకి వెళ్ళకుండా కొంచెం యూ షేప్ లాగా వచ్చేలాగా మనము పెన్సిల్తో అయితే డ్రా చేసుకోవాలండి. సో అర్థమైంది కదండి నేను ఎందుకు పేపర్ కటింగ్ కావాలన్నానో. ఈ విధంగా ముందుగానే మనము పేపర్ కటింగ్ డ్రా చేసి పెట్టుకున్నామంటే ఇది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాక మనం క్లాత్ మీద పెట్టుకొని ఈ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలండి. డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసేసామంటే మనకి సరిగ్గా రాదండి. అటాచ్మెంట్ అప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకి మెజర్మెంట్స్ అవి తప్పు అయిపోతాయి. అందుకే ముందుగా ప్యాటర్న్ పేపర్ అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ యూ షేప్ అయితే నేను డ్రా చేసేసాను కదండి. ఇప్పుడు ఈ షేప్ ప్రకారమే మనము ఫ్రంట్లో కుట్టబోతున్నామండి. సో అర్థమైంది కదా, బిగినర్స్కి అయితే అర్థం కాకపోతే మీరు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఏమన్నా అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా ఇవ్వచ్చండి. సో ఇక్కడ ఫ్రంట్లో నెక్ షేప్ అనేది నేను తర్వాత డ్రా చేస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే అండి మనము ఈ ప్యాచ్ కోసము ఈ పేపర్ కటింగ్ అనేది కట్ చేసి పెట్టుకుందాం. సో మరి యూ షేప్లో మనం పెట్టాం కదండి, దీనికైతే మోస్ట్లీ యూ షేపే పెట్టాలండి, వేరే షేప్ అయితే బాగుండదు. యూ షేపే మనం పెట్టుకోవాలి. పైన నెక్ అయితే అండి మన ఇష్టము, రౌండ్ పెట్టుకోవచ్చు, డైమండ్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. కింద మాత్రం యూ షేప్లోనే పెట్టుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకొని పెట్టుకుందామండి. సో ఈ పార్ట్ అనేది పక్కన పెడదాం.
సో ఈ పార్ట్ అనేది పడేయద్దండి. ఈ పేపర్ ప్యాటర్న్తోనే మనం తర్వాత మెజర్మెంట్స్ అవి తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ కట్ చేసిన పార్ట్ ఉంది కదండి, సో ఈ పార్ట్ ప్రకారం మనము ఇక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయాయి కదండి పేపర్ కటింగ్స్. ఇప్పుడు మనం క్లాత్ కటింగ్ చూసేద్దాం. సో మరి ప్యాచ్ కోసం నేను ఈ పళ్ళులోంచి తీసుకుందాం అనుకుంటున్నాను కదండి. సో ఈరోజైతే అండి నేను ఈ డ్రెస్కి నేను ఈ విధంగా ఎల్బో పఫ్ స్లీవ్స్ ఉంటాయి కదండి, అవి పెట్టాలనుకున్నాను. సో మరి మొత్తం ఈ జెర్రీ క్లాత్తో పెడితే బాగుంటుందని చెప్పి నేను ఫ్రంట్లో ప్యాచ్ కోసము ఇక హ్యాండ్స్ కోసం ఈ పళ్ళు అనేది పెట్టుకున్నాను. సో యూ షేప్ ప్రకారం మనం పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని పక్కన ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ వరకు మనము కట్ చేసుకోవాలండి. మరి 1 ఇంచ్ కాదు, కొంచెం 1.5 వరకు ఉంటే బాగుంటుంది. అందుకే ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ చుట్టూరి వదిలేసి మనము కట్ చేసుకోవాలి. పైన అవసరం లేదండి, చుట్టూరి యూ షేప్ చుట్టూరి మనం ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, నేను 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక మెయిన్ పార్ట్ ఉంటుంది కదండి గ్రీన్ కలర్లో, ఆ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకుందాం. సో బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ పీస్ కట్ చేసుకుందామండి ముందు మనము. సో ఇక్కడైతే అండి నేను 15 ఇంచెస్కి పేపర్ కటింగ్ తీసుకున్నాను కదా, ఈ 15 ఇంచెస్ పేపర్ కటింగ్ మనం లైనింగ్ మీద పెట్టుకోవాలండి. కింద ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ఈ స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోతుందండి. అందుకే నేను 1/2 ఇంచ్ అనేది క్లాత్ మీద పెడుతున్నాను. మనం ముందుగా తీసుకున్నది 15 ఇంచెస్ కదండి, టోటల్ అంటే మనకి 15.5 అనేది తీసుకుంటున్నాం. అర్థమైంది కదండి, 1/2 ఇంచ్ అనేది కింద ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో 1/2 ఇంచ్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కింద 1/2 ఇంచ్ పెట్టుకొని ఎక్స్ట్రా మిగతా పేపర్ ప్యాటర్న్ అంతా అలానే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకుందాం. సో ఫ్రంట్ బ్యాక్ అనేది లైనింగ్ అనేది ఇప్పుడు మనం కట్ చేసేస్తున్నామండి. ఈ పేపర్ అనేది కదలకుండా పర్ఫెక్ట్గా ఈ నెక్ అనేది పెట్టుకొని కట్ చేయండి. వెడల్పుగా వెళ్ళిపోతే మళ్ళీ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నీట్గా పేపర్ని అదే విధంగా పెట్టుకొని స్లోగా మీరు మార్కింగ్ చేసుకోండి. సో మరి ఈ వీడియోలో అయితే అండి నేను ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ టాప్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ టాప్ పార్ట్ కటింగ్ మొత్తం ఆల్మోస్ట్ చూపిస్తున్నానండి. సో మరి ఇంకా లెంగ్తీ అవుతుందని చెప్పి నేను ఇంకొక వీడియో కూడా చేశాను. ఆ వీడియో అయితే అండి కాస్త చిన్నదే, దీనంతా లెంగ్త్ అయితే లేదు. రెండు చూస్తేనే అండి మీకు పూర్తిగా ఈ లాంగ్ డ్రెస్ కటింగ్ అనేది తెలుస్తుంది. అందుకే ఖచ్చితంగా 2 పార్ట్ వీడియోస్ అనేది మీరు చూడండి. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాము. చేసుకున్నాక కట్ చేసుకున్నాక ఈ లైనింగ్ పీస్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలండి. సో మరి అర్థమవుతుంది కదండి మీకు, స్లోగానే చెప్తున్నానండి. కొంతమంది నేను ఫాస్ట్గా చెప్పాను అన్నారు కాబట్టి స్లోగా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పీస్ పెట్టేసి ఎగ్జాక్ట్గా ఈ విధంగా పెట్టేసి నేను కటింగ్ అదే చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ప్లెయిన్గా తీసుకుంటున్నానండి, అంటే బుటా లేకుండా ఉన్న క్లాత్ నేను ఇక ఫ్రంట్ సైడ్కి తీసుకుంటున్నానండి. కిందంతా బుటా వచ్చేలాగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా ఎడ్జ్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా పిన్అప్ చేసి పెట్టుకున్నానండి. సో మామూలుగా అయితే అండి రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఈ లైనింగ్ పీస్ కుట్టేసి రివర్స్ చేస్తాను కదండి, అలా కాకుండా బ్యాక్ సైడే ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చులోకి ఉండేలాగా మనం పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకుందాం. సో అర్థమైంది కదండి, 1/2 ఇంచ్ అనేది వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రివర్స్ ఏమీ చేయడం లేదండి, డైరెక్ట్గా రాంగ్ సైడే నేను లైనింగ్ పెట్టేసి కుట్టేశాను. ఎందుకంటే అండి ఇప్పుడు చెప్తా మీకు, నార్మల్గా అయితే అండి మనకి ప్యాచ్ ఏమీ లేకపోతే డైరెక్ట్గా మనము రాంగ్ సైడ్ మీద కాకుండా రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి లైనింగ్ని కుట్టినాక రివర్స్ చేసామంటే మనకి ఈ నెక్ లైన్ అనేది కుట్టకుండా ఒకేసారి ఫినిషింగ్ అయితే అయిపోతుందండి. కానీ ఇక్కడ మనము ప్యాచ్ వర్క్ కుట్టాలి కాబట్టి ఈ ప్రాసెస్లో నేను కుడుతున్నాను. సో ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాను కదండి. సో ఇప్పుడైతే అండి ఈ క్రాస్ పీసెస్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ క్రాస్ పీసెస్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. డైరెక్ట్గా ఏ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలనేది ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, ఇంకొక వీడియో కూడా పెట్టబోతున్నానండి. ఇవన్నీ యూజ్ చేశారంటే మీకు ఈజీగా ఈ క్రాస్ పీసెస్ అవి కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ క్రాస్ పీసెస్ తీసుకొని మనము ఈ నెక్ లైన్ మీద పెట్టేసి కుట్టుకుందామండి. యాక్చువల్గా ఈ క్రాస్ పీస్ ఎందుకంటే ఇక్కడ నేను పైపింగ్ వేయాలని అనుకున్నాను. అందుకే నేను శారీలోని మెరూన్ కలర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్రాస్ పీసెస్ ముందుగానే కుట్టుకొని
తర్వాత మనము 1/2 ఇంచుకి ఈ విధంగా కుట్టుకుంటున్నాం కదండి, చుట్టూరి కట్స్ అవి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఇది తీసుకొని కరెక్ట్గా మనము ఖర్చు ఎంత కుట్టామో ఆ ఖర్చు దగ్గర ఈ థ్రెడ్ అనేది పెట్టేసి మనం ఈ క్లాత్ని అటువైపుకి తిప్పుకున్నామంటే ఇక మనకి ఆ పైపింగ్ థ్రెడ్ క్లాత్ తప్ప ఇంకేమీ కనపడకూడదండి. ఎగ్జాక్ట్గా ఆ పైపింగ్ మీద వచ్చేలాగా సన్నగా మనకి స్టిచ్ అనేది వేసుకోవాలి. అర్థమైంది కదండి. డైరెక్ట్గా మనం ఇప్పుడు మామూలుగా అయితే అండి క్లాత్లో పెట్టి డైరెక్ట్గా కూడా కుట్టచ్చు. అలా కాకుండా నేను చెప్పినట్లు ఈ విధంగా పెట్టారంటే మనకి నార్మల్ పాదంతోనే మనకి చాలా నీట్గా అనేది వస్తుందండి. సో ఈ విధంగా మనము నార్మల్గా అయితే ఈ విధంగా క్రాస్ పీస్ వేసి ఈ విధంగా వెనక్కి మడత పెట్టి డైరెక్ట్ కుట్టేసేస్తాం కదండి, అదే విధంగా కుట్టు వేయాలి. కానీ ఆ కుట్టుకు మధ్యలో మనము ఈ థ్రెడ్ అనేది పెట్టి ఇప్పుడు క్లాత్ని మొత్తం వెనక్కి తిప్పేస్తాం. మొత్తం వెనక్కి తిప్పినప్పుడు ఈ థ్రెడ్ పెట్టాం కదండి, ఆ థ్రెడ్ పెట్టిన క్లాత్ మాత్రం మనకి ఇక్కడ విజిబుల్గా ఉంటుంది. అంటే ఈ థ్రెడ్ థిక్నెస్ ఎంత ఉందో ఆ థిక్నెస్ మాత్రం మనకి ఈ మెరూన్ కలర్ క్లాత్ అనేది కనిపిస్తుంది. మిగతాదంతా వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదండి. చాలా థిన్గా మనకి నీట్గా ఈ పైపింగ్ అనేది వస్తుంది. కానీ కొంచెం మనం నిదానంగా లాగుతూ టైట్గా పట్టుకొని క్లాత్ని థ్రెడ్ని టైట్గా పట్టుకొని మనం అంటే లాగకూడదండి, క్లాత్ని అయితే లాగకూడదు, టైట్గా పట్టుకొని మనం థ్రెడ్ను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. అర్థమైంది కదండి. బిగినర్స్కి అయితే కొంచెము కష్టమే, కానీ ట్రై చేస్తే వచ్చేస్తుందండి. చాలా సులువుగా మనకి ఈ పైపింగ్ అనేది నీట్గా వచ్చేసింది. చూడండి సన్నగా ఎంత బాగా వచ్చిందో కదా. నేనైతే అండి నార్మల్ పాదంతోనే కుట్టాను, చాలా నీట్గా వచ్చేసిందండి. సో అందుకే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కుట్టుకోండి. వెనకలు కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఈ క్లాత్ అనేది ఎలాగో మనం ప్యాచ్ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుందండి. అందుకే నేను అటువైపు ఎటువంటి కుట్టు వేయకుండా డైరెక్ట్గా వెనకలకి ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కుడదాం. బ్యాక్ పార్ట్ అయితే అండి డైరెక్ట్గా నేను రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి రౌండ్గా కుట్టేసి చుట్టూరి కట్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేస్తానండి. సో రివర్స్ చేసామంటే ఫినిషింగ్ అయిపోతుంది మనకి. మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ మనకి క్రాస్ పీస్ అవసరం లేకుండా చాలా నీట్గా మనకి ఫినిషింగ్ అయితే అయిపోతుందండి. ఇక మనము ఎటువంటి ఎక్స్ట్రా క్రాస్ పీస్ వేయకుండానే నెక్ లైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కుట్టామంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో అందుకే నేను బ్యాక్ సైడ్కి అయితే డైరెక్ట్గా ఇలానే తీసుకున్నాను. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసామంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మరి డాట్స్ పెట్టుకుంటాము అన్నాను కదండి, 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టా కదా. సో ఇటు హాఫ్ అటు హాఫ్ వదిలిపెట్టా కదా. సన్నగా మనము 4 ఇంచెస్ పైకి మనము మార్కింగ్ అది పెట్టుకొని 4 ఇంచెస్ లెంగ్త్ అండి, డాట్ లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని డాట్స్ అవి నేను కుట్టేశాను. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్కి డాట్స్ కుట్టడం వల్ల మనకి వెనకల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. ఇక కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్యాచ్ అనేది ఏ విధంగా అనేది చూద్దాము. ఈ ప్యాచ్కి మనము లైనింగ్ పీస్ అనేది తీసుకున్నానండి. సేమ్ అది కూడా ప్యాచ్ ప్రకారం మెజర్మెంట్తో సేమ్ అదే షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఈ విధంగా సెంటర్కి ఎక్కడుందనేది ఫోల్డ్ చేసి మార్కింగ్ అనేది చేసుకుందామండి లైనింగ్ని. సో మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఉంది కదండి, దీని సెంటర్ పాయింట్ని మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఎందుకంటే అది కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ ఈ నెక్ లైన్ అనేది ముందుగా మనము కట్ చేసుకోలేదు కదండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డైమండ్ షేప్ నెక్ పెట్టాలని అనుకున్నాను కదండి. సో మరి ఆ నెక్ షేప్ నేను ముందుగానే పేపర్ ప్యాటర్న్ ఉంది కదండి, ఆ ప్యాటర్న్ మీద కట్ చేసి పెట్టుకున్నాను నెక్ని. సో ఇప్పుడు ఆ నెక్ ఇక్కడ లైనింగ్ మీద సెంటర్ పాయింట్ పెట్టుకొని ఆ నెక్ని ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. అర్థమైంది కదా. సో మరి ఈ నెక్కే అండి, నేను రౌండ్ నెక్ కాకుండా ఇలా పెడితే బాగుంటుందని చెప్పి ఈ నెక్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పీస్ని పెట్టేసి ఇందాక ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కుట్టామో సేమ్ అదే విధంగా మనము ఈ నెక్ లైన్ చుట్టూరి 1/2 ఇంచ్ ఖర్చులేకి ఉంచేలాగా పెట్టేసి కుట్టాక కట్ చేసుకొని కట్స్ అవి పెట్టేసుకొని రివర్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం క్రాస్ పీస్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, డైరెక్ట్గా మనకి నెక్ లైన్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదండి.
సో ఇక్కడ 2 లైన్స్ ఏంటి అనుకోబాకండి. రెండో లైన్ వచ్చి స్టిచ్చింగ్ లైన్ అండి, మొదటి లైన్ వచ్చి కటింగ్ లైన్. అర్థమైంది కదండి. 1/2 ఇంచ్ మనము ఖర్చు వదులుకొని ఈ విధంగా కటింగ్ చేసేసుకుందాం. సో చాలా పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోతుందండి. సో మరి ఈ వీడియోలో అయితే అండి ఇక్కడ వరకు అయితే నేను చెప్పానండి. ఇంకా పెడదామంటే లెంగ్తీగా ఉందని చెప్పి నేను స్ప్లిట్ చేసి ఇంకొక వీడియో పెడతానండి. అది కూడా మీరు దీని కంటిన్యూయేషన్ అండి. ఖచ్చితంగా మీరు ఆ వీడియోని చూస్తేనే అండి ఈ లాంగ్ డ్రెస్ అనేది పూర్తయినట్లు, మీకు స్టిచ్చింగ్ అనేది పూర్తిగా నేర్చుకున్నట్లు. మరి అర్థమైంది కదండి. మరి పార్ట్ 2 వీడియోలో కూడా కలుసుకుందామండి. తప్పకుండా మీరు మిస్ చేయకుండా పార్ట్ 2 వీడియోని చూసేయండి. ఇక టాప్ స్టిచ్ వేసామంటే అయిపోతుంది. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పార్ట్ 2 వీడియోని కూడా తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.